చూస్తూనే ఉండండి మన ప్రాంతం మన ఛానల్ News24. ನೋಡ್ತಾರೆ చూడడానికి పోతే అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకుంటా ఉన్నారు. మరి రామగుండంలో ఏం మాట్లాడినా కానీ ఏం మాట్లాడదామన్నా కానీ మన ఎమ్మెల్యే చేసే అవినీతి పనులు, దౌర్జన్యం పనులు, కూలగొట్టే పనులు ఇవి తప్పించి ఇంకోటి మనం చెప్పడానికి రాకుండా ఉంటాయి. ఆయన చేస్తున్నటువంటి అవినీతిని దాచుకోవడం కోసం నానా రకాల జిమ్మికులు చేస్తూ ఉన్నాడు. ఒకవైపు గుళ్ళు కట్టిస్తున్నా అంటాడు, ఒకవైపు గుళ్ళు కూలగొడతా ఉంటాడు. ఇంకోవైపు ఆయనకు ఎప్పుడు నిద్రలో లేస్తే కలవడంగానే రాత్రి పడుతుందో ఏమవుతుందో తెలియదు. పోతాడు ఒక బజారు చూస్తాడు, అరే ఓ కూలగొట్ట అంటాడు. అదే మనకి ఏమైనా ఉంటుందా ఉండదా? దీనికి ఒక యంత్రాంగం ఉన్నదా? అధికారులు ఉన్నారా? ఈ ప్రాంతానికి ఒక కలెక్టర్ ఉన్నాడా, మున్సిపల్ కమిషనర్ ఉన్నాడా, ఇంజనీర్ ఉన్నాడా? వీళ్ళు ఏమన్నా చర్యలు దాని మీద తీసుకొని చేస్తారా, లేకపోతే ఎమ్మెల్యేనే ప్రతిదీ కూడా డిజైన్ చేస్తాడా? ఇట్లాంటి పరిస్థితుల్లో ఆయన చేసేటి తప్పిపుచ్చుకోవడం కోసం మిగతా వారి మీద అబండాలు వేసేదే పని నడుపుతూ ఉంటారు. ఇవాళ కాంగ్రెస్ అంటేనే మోసం. ఇవాళ ఎన్ని రకాల మోసాలు చేసారు. మొన్నటికి మొన్న మనం చూసినాం. ఇక 6 గ్యారంటీలు అయితే అధ్వానంగా మోసనం చేశారు. అది ఇంకొక వైపు నడుస్తూ ఉన్నది. మొన్నటికి మొన్న మన అందరినీ రాష్ట్రాన్ని కూడా బీసీ 42% ఇస్తామని చెప్పేసి ఒక జీవో తీసిండు, ఒక ఆర్డినెన్స్ తీసిండు, ఒక బిల్లు పెట్టిండు. బీహార్లో పోయి ప్రచారం చేసుకున్నారు, హోర్డింగ్లు వేసుకున్నారు. బీహార్ ఎన్నికలు కాగానే బీసీ 42% ఎగ్గొట్టిండు. మళ్ళీ ఇప్పుడు కనీసం 17% లేని పరిస్థితికి వాళ్ళు తీసుకొచ్చి ఈ యొక్క రాష్ట్ర ప్రజానికాన్ని మోసం చేస్తూ ఉన్నారు. ఆయన పేరేంది? రాష్ట్ర అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడు ఏమని చెప్పిండు? రేవంత్ రెడ్డి కాదు, రేవంత్ గౌడే అని చెప్పిండు. నేను అంటే ఏ విధంగా మనల్ని మోసం చేస్తారు? ఆ మోసం చేసే దాంట్లో భాగంగానే ఇవాళ మళ్ళొకసారి ఇవాళ ఏదైతే పవర్ ప్లాంట్ 800x1 అని చాలా ఏళ్ళకెళ్ళి చెప్పుకుంటా ఉన్నారు. వాళ్ళకంటే ముందే మేము 660x2 1320 మెగావాట్ల ప్లాంటు సమైక్యాంధ్రలనే తీసుకురావడం జరిగింది. ఇవాళ ఏమైనా కొత్తగా పట్టుకొచ్చినట్టు దానికి ఏదో చెప్తా ఉన్నారు. మేము ఎందుకు దాన్ని వ్యతిరేకిస్తలేరు? ఎవ్వరు కూడా మేము స్వాగతిస్తున్నాం. మేము ఇక్కడున్న ప్రతి ఒక్కరం కూడా ఆ ప్లాంట్ రావాలని కొట్లాడిన వాళ్ళే. కానీ నువ్వు చెప్పే విధానం, నువ్వు బీసీ బంధు లెక్కనో, బీసీ లేకపోతే 420 హామీల లెక్కనే దీన్ని కూడా చేస్తున్నావు అని చెప్పేసి బీసీకి ఇచ్చినాం. అరే ఎన్టీపీసీని 2400 మెగావాట్లు తీసుకోరా నాయన, మాది పీపీఏ చేసుకో అంటే నువ్వు చేసుకోక ఎన్టీపీసీ కడుతుందా, జెన్కో కడుతుందా అడుగుమని మంత్రివర్గ తీర్మానం లేదు. అంటే శాంక్షన్ ఏం కాలేదు, అది జస్ట్ ఎవరు తక్కువ కడతారో అడుగుమని అనేది. వాడు ఇస్తా అన్న పవరే నువ్వు తీసుకుంటలేవు. వాడిని కట్టిమంటే ఎన్టీపీసీ ఏమన్నా కట్టించే ఏజెన్సీయా? ఇప్పటివరకు ఎక్కడన్నా రాష్ట్రంలో ఎన్టీపీసీ ఒక పవర్ ప్లాంట్ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళకి కట్టి ఇచ్చిన దాఖలాలు ఉన్నాయా? ఇది మభ్య పెట్టడం కోసం చేసే పని. అవరు దీన్ని ఏదో మాయ చేసేసి ఇప్పుడు ఎన్నికలు నడుస్తున్నాయి, ఎన్నికల మోసం చేయడానికా, లేకపోతే ఆ 2400 మెగావాట్లలో మీరు పెంచిన రేటు ఏదైతే 13.5 కోట్ల రూపాయలు ఇవాళ చూపెడుతున్నావు, అది పూర్తి కావడానికి 18 కోట్ల రూపాయలు పర్ యూనిట్ పడే పరిస్థితికి వస్తుంది. మరి దీంట్లో మీరు లాభాల కోసం చేస్తానరా? ఇది నిజమా, అబద్ధమా, మోసమా అని మా గౌరవ మాజీ మంత్రి హరీష్ రావు గారు అడిగితే, ఇక్కడ వానికి మెగావాట్ అంటే ఏందో తెలియదు, మెగావాట్కి ఎంత ఖర్చు అవుతుందో అంటో తెలియదు ఇక్కడ ఉన్న వాళ్ళకు.
వాడు చెప్తాడు 20,000 కోట్లు తెచ్చినామని చెప్తాడు. గల్లీ గల్లీ తిరిగి స్వీట్లు పంచిరు. ఏమొచ్చిందిరా స్వీట్లు పంచిరు? ఇప్పుడే మీరు ఏమన్నా అయిందా? టెండర్ అయిందా? నువ్వు ఫైనలే కాలేదు. ఓ దండల మీద దండలు, సన్మానాల మీద సన్మానాలు చేసుకుంటాను. ఏమైందని చేసుకుంటారు మీరు? కాబట్టి ఇదంతా ఒక మోసం. బీసీని ఏ విధంగా మోసం చేసిర్రు, 420 హామీస్ ఏ విధంగా చేసిరో ఇదొక మోసం అని చెప్పి చెప్పడతా ఉంటే మీరు దిష్టి బొమ్మలు దగ్ధం. మేము కనీసం కాడ పోయి గింతంతా ఒకరోజు పోయి రాస్తారు ఒకలాగా చిన్నగా నిరసన తెలిపితేనే మా మీద కేసు పెట్టినావు. మరి నువ్వు దిష్టి బొమ్మ ఇన్ని 100 మందిని పెట్టుకొని దిష్టి బొమ్మ చెప్తే ఇక్కడ సిఐ గారు, ఇక్కడ ఏసీపీ గారు వాళ్ళ మీద ఎందుకు కేసులు పెట్టరు? అంటే మేము కూర్చుంటేనే ట్రాఫిక్ డిస్టర్బ్ అవుతుంది, వాళ్ళు చేస్తే కాదా? ఇక్కడ ఉన్న అధికారులకు కూడా మేము అడుగుతా ఉన్నాం, మీరు ఎందుకు భయపడతారు? ఈ ఒక స్క్రాప్ ఎమ్మెల్యేని చూసి మీరు ఎందుకు భయపడతారు? మీకేమైనా విధులు విజ్ఞత ఇవన్నీ ఉన్నాయా? మీకు అసోసియేషన్ ఉంటుంది, మీకు ప్రొటెక్షన్ ఉంటుంది. మీరు ఎందుకు ఈ ఎమ్మెల్యేకి భయపడి మీ విధంగా వ్యవహారం చేస్తున్నారని నేను అడుగుతా ఉన్నా. ఎవరిని పడితే వాళ్ళని ఇక్కడ ఉన్న లోకల్ లీడర్ రారా పొరా కొడతారు. మాకు కొట్టరాదా? మక్కాన్ సింగ్ నరే అనరాదా, తురాయ్ అనరాదా? మాకు మేమేమన్నా ఆయనకేముంటే అందరికి గవే ఉంటాయి. అట్లా తూలని ఆడడం, విజ్ఞత లేకుండా మాట్లాడడం ఇదంతా హేయమైన చర్యలు. పోతాడు ఇవాళ ఏదైతే బూడిది ఇంకా దోసుకుంటారు. నిన్న 1000 రూపాయలు పెంచారు లారీకి. మొన్నటి వరకు 6,000 చిల్లర ఉండే, ఇప్పుడు 7,000 చిల్లర చేశారు. ఎందుకంటే మొన్న గుట్ట మీద భోజనాలు పెడితే నిన్న కార్యక్రమాలు అయితే ఖర్చు బాగా పెరిగిందట, ఫీజు పెంచారు. నేను ఇప్పటికైనా మక్కాన్ సింగ్ గారికి చెప్తా ఉన్నా, మేము పోయిన సంవత్సరం పోషమ్మ కాడ సవాల్ చేసినాం, ఇప్పుడు కూడా మళ్ళీ అదే సవాల్ చేస్తున్నాం. బూడిదిలా నువ్వు ఏం తింటావు, మట్టిలా ఏం తిన్నావు, ఈ కూలగొట్టే దాని మీద కానీ మైసమ్మ గుళ్ళ మీద కానీ నీ క్యాంప్ ఆఫీస్కు రమ్మంటావా, బూడిది కట్టకు వస్తావా, ప్రెస్ క్లబ్కి వస్తావా, లేకపోతే మన అందరికీ దైవమైనటువంటి పోషమ్మ మైదానంలో కూర్చుందామా? నువ్వురా, ఏ దాని మీద నువ్వే గుడులు కూలగొట్టించినావని మేము చెప్తున్నాం. నువ్వు డిబేట్కు రా, లేకపోతే ప్రమాణం చేయి. నువ్వు బూడిదిలో తింటున్నావని మేము చెప్తా ఉన్నాం. నువ్వు డిబేట్ అన్నా చేయి, లేకపోతే ప్రమాణం అన్నా చేయి తింటలేనని. నువ్వు అవినీతి పైసలతోటి గుడి కడుతున్నావని నేను చెప్తున్నా. నువ్వు నిజాయితీపరుడు అయితే రా, లేకపోతే 800 మెగావాట్ల మీద చర్చ చేస్తురా, లేకపోతే నీ అభివృద్ధి మీద చర్చ చేస్తురా. దేనికైనా ప్రతిపక్షాలు ఉన్నప్పుడు తప్పకుండా ప్రజల కోసం మాట్లాడతాం. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు పడే కష్టం ఈ రాష్ట్రంలో కాదు, ఈ భారతదేశంలో కూడా ఎవరు కూడా పడతలేరు. అరే కట్టుకున్న తర్వాత ఎలివేషన్ అయిపోయింది, జరిపి కట్టుకున్న తర్వాత మళ్ళా పోతావు, మళ్ళా కూలేస్తావు, కూలగొట్టమంటావు. ఇప్పుడు నిన్న కళ్యాణనగర్ పోతున్నా, పోయి డాగ్ పెట్టి మొత్తం కళ్యాణనగర్ సెంటర్ వెడల్పు కావాలి, నాకు ఇవన్నీ లైన్ కనబడాలి. ఏ ఇల్లు ఏమన్నా వీళ్ళకి ఎత్తుకొచ్చిన పైసలతో కట్టుకున్నారు అనుకున్నావు? ఇల్లు ఏమన్నా ఏదో చిన్న చితక వ్యాపారాలు చేసుకొని వీళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క స్టెప్ ఎక్కుతా ఉంటే నువ్వు వాళ్ళని ఓర్వలేక నువ్వు ఏం కసి ఉన్నదో నీకు ఏం ఉన్నదో అర్థమైతలేదు. నిన్ను లేకపోతే ఏదైనా డాక్టర్ కన్నా చూపెట్టాల్సిన పరిస్థితి ఉన్నది. కాబట్టి దయచేసి పద్ధతి మానుకోండి.